ఈరోజు అయితే మనం అయితే వుడ్ పీకర్తో అయితే హెడ్ షాట్ కొట్టడం అయితే ట్రై చేద్దాం. అండ్ మనకి మామూలుగా వుడ్ పీకర్తో హెడ్ షాట్ కొట్టడం అయితే 50% దాకా వచ్చేసి అంటే కొంచెం డ్రాక్ అవ్వనమాట. అంటే ఇప్పుడు నా ఫోన్ కొంచెం ఇది వివో కాబట్టి కొంచెం డ్రాక్ అవ్వదు, స్మూత్ ఉండదు. అండ్ మీరు ఖచ్చితంగా శాంసంగ్ కానీ లేదంటే ఇంకా వితౌట్ ఓప్పో కానీ ఇట్లా ఆడినారంటే బాగా డ్రాగ్ అవుతుంది అనమాట. అన్నట్టు మీ ఫోన్ అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే మనమైతే ట్రైనింగ్ వాళ్ళకి అయితే వచ్చాం. చూద్దాం హెడ్సెట్స్ కొట్టమో లేదా. ఇది అసలు డ్రాగ్ అవ్వట్లేదు అసలు. ఇప్పుడు నీలో వేస్తే కానీ చచ్చిపోతారు అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా నీలో పెట్టుకోవాలి, ఎందుకంటే వుడ్ పీకర్ అనేది ఫుల్ డ్యామేజ్ ఇస్తుంది. బట్ ఇంకొంచెం డ్యామేజ్ కింద బతికిపోతాడు. ఈ నా కొడుకు చెప్పేటప్పుడు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు కొడుకుతా వాడిని కొడతా ఉంటే నువ్వే కొడరా మధ్యలో. కొట్టు ఇప్పుడు కొట్టు. ఇది వస్తుంది, ఇది పడుద్ది. ఓకే, మన హెడ్ షాట్ అయితే కొట్టాం. ప్లీజ్ మీరు కూడా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. నాకు అంత మోటివేషన్గా ఉంటుంది అన్నమాట వీడియోస్ పెట్టడానికి. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను ఎవరు 7 నుంచి కొట్టేసి స్కోర్ పెట్టుకొని ఇప్పుడు బాగా రానివ్వడం. దా పడిందా చూసుకో వీడికి దొంగనా కొడుకు. హెడ్ షాటే పడాలి వీడికి. రారా, నీకు హెడ్ షాట్ కొట్టకపోతే నాకు అంత అంటే అంత సాటిస్ఫై ఉండదు. టాప్ 1+ ఎక్కువ కిల్స్ కొట్టిన వాళ్ళు హెడ్ షాట్ కొట్టుకున్నట్టు అది పెద్ద వీడికి కూడా అట్లా కదా. అరే రైతులతో కొట్టేసాడు అందరూ. సర్లేండి, ఇది వీడు కదా. అంటే కొడతాం, మనం కూడా కొడదాం లేండి. కొట్టేద్దాం, ఏముండదు. వాడిని కొట్టగలుగుతా అంటే ఇంకోటి కూడా కొట్టేస్తున్నాడు. దానిగా అయిపోయింది, తీసుకోప. అవసరం వాడిని కొట్టగలుగుతా అంటే వచ్చి నన్ను కొడతారు, గెలుక్కుంటారు అందరినీ. ఈయన పడిందా బాగా తీసుకో. షార్ట్ కొట్టండి ఏమో ఎప్ప